హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మరి బయాలజీ క్లాసెస్లో భాగంగా మనం ఆల్రెడీ 6th, 7th, 9th క్లాస్ బయాలజీ ఫినిష్ చేసాము. ప్రజెంట్ 8th క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి చివరి పాఠమైనటువంటి వాయు జల కాలుష్యం అనేటువంటి లెసన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇంకా 8th క్లాస్ లెసన్ టాపిక్స్ ఎవరైనా వినకపోతే వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఓకే, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. టాపిక్ వచ్చేసి వాయు మరియు జల కాలుష్యము అంటున్నాం. ఓకేనా. గాలిని కలుషితం చేసే వాటిని ఏమని పిలుస్తామంటే వాయు కాలుష్య కారకాలు అని పిలుస్తాం. ఓకేనా. మరి ఏదైనా కానీ స్వచ్ఛమైనటువంటి గాలిని కలుషితం చేస్తుంది అంటే అది ఏదైనా కూడా దాన్ని ఏమని పరిగణిస్తామంటే మనము వాయు కాలుష్య కారకాలుగా మనము దాన్ని పరిగణిస్తాం. మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడంటే కార్చిచ్చు, అగ్నిపర్వత విస్ఫోటనము నుండి ఉత్పన్నమయ్యేటువంటి పొగ మరియు ధూళి, అదేవిధంగా పిడకలు మండించడం వల్ల వచ్చేటువంటి పొగ ధూళి ఉంటుంది కదా, వాటిని కూడా. అంటే కార్చిచ్చు అంటే ఏంటి, అడవుల్లో ఏమవుతుందంటే ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు నిప్పు జనరేట్ అయినప్పుడు దాని ద్వారా కూడా ఎక్కువగా అడవులు మండుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మనం చూసాం, కాలిఫోర్నియాలో చాలా భయంకరమైనటువంటి కార్చిచ్చు అనేది జరిగింది. ఇది మోస్ట్లీ ఎప్పుడు జరుగుతుందంటే వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే బాగా ఎక్కువ ఎండ ఉంటుంది. అది కాక ఆకులని రాలిపోయి ఉంటాయి కదా, ఆటోమేటిక్గా అవి ఒక చెట్టుకి ఆనుకున్నప్పుడు ఏమవుతుందంటే నిప్పు అనేది మరి జనరేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. మరి ఇక్కడ వాహనాల నుంచి కూడా మనకి కాలుష్య కారకాలు అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. చెప్పాలంటే వాహనాల నుంచే మనకి ఎక్కువ కాలుష్య కారకాలు అనేవి జనరేట్ అవుతాయి. మరి వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూడండి. వాహనాలలో కాలుష్య కారకాలు ఏవేవి అంటే కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మరియు పొగ కదా. ఇవన్నిటిని మనం ఏమని పిలుస్తామంటే వాహనాలలో ఉండేటువంటి కాలుష్య కారకాలు అనమాట. అదేవిధంగా మరి పెట్రోల్ డీజిల్తో నడిచేటువంటి వాహనాల వల్ల ఏమవుతుందంటే కార్బన్ మొనాక్సైడ్ అనేది విడుదలవుతుంది. మరి ఈ కార్బన్ మొనాక్సైడ్ని మనం ఎప్పుడైతే పీలుస్తామో దానివల్ల ఏమవుతుంది అంటే రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని ఇది తగ్గిస్తుంది కదా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రక్తం అనేది ఆక్సిజన్ని మోసుకొని వస్తుంది కదా. ఈ ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది అని చెప్తున్నారు. ఏది, కార్బన్ మొనాక్సైడ్. ఓకేనా. చాలా చాలా డేంజరస్ గ్యాస్ అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, ఢిల్లీలో రిజిస్టర్ అయినటువంటి వాహనాలను ఒకదాని తర్వాత ఒకటి వరుసలో ఉంచితే వచ్చే మొత్తం పొడవు ఎంత అంటే ప్రపంచంలోని 2 పొడవైన నదులైనటువంటి నైలు, అమెజాన్లు కలిపి ఎంత పొడవు వస్తుందో అంత పొడవు ఉంటాయంట. ఒక కారు వెనకాల ఒక కారు, ఒక కారు వెనకాల ఒక కారు. అంటే రిజిస్ట్రేషన్ అయినటువంటి వాహనాలు, అవి బైక్స్ అయినా ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కార్లు, బైకులు, బస్సులు ఇట్లా లైన్గా పెట్టుకుంటూ పోతే ఎంత పొడవు అవుతుందంట, నైలు నది మరియు అమెజాన్ నది అంత పొడవు ఉంటుందంట. మరి రిజిస్ట్రేషన్ అయినటువంటి వాహనాలే అంతుంటే రిజిస్ట్రేషన్ కాని వాహనాలు ఇంకెన్ని ఉంటాయో. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి పొల్యూషన్లో మనం జీవిస్తున్నాం అనేది దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. మరి చూడండి, నైలు నది ఎక్కడుంది, మనకు ఈజిప్ట్లో ఉంది. మరి అమెజాన్ నది ఎక్కడుందో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా. నైలు నది వరప్రసాదం అని పిలుస్తాం ఈజిప్ట్ని, భౌగోళిక మారుపేర్లలో వస్తుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, పొగలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి పొగ మంచుని ఏర్పరుస్తాయి. ఓకేనా. కాబట్టి చూడండి, మరి మన వాహనాల నుంచి రిలీజ్ అయ్యేటువంటి నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి మరి ఏమవుతుందంట, ఇతర వాయు కాలుష్య కారకాలతో, అంటే మనం కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఇలా చెప్పుకున్నాం కదా, వీటితో కలిసి ఏమవుతుందంటే మంచుతో కలిసినటువంటి పొగమంచు అనేది ఏర్పడుతుంది. ఇది చాలా డేంజర్ అనమాట. మనం ఢిల్లీలో చూస్తాం. ఢిల్లీలో ఎంత వాయు కాలుష్యం పెరిగిందంటే
అది దట్టమైన పొగమంచులాగా కొన్నిసార్లు ఏమైందంటే స్కూళ్ళకి గూడా సెలవులు ఇచ్చేసినారనమాట. మనం ఏమనుకుంటామంటే స్నో ఏమో, పొగమంచేమో అనుకుంటాం. కానీ అది రసాయనాలతో కూడినటువంటి కాలుష్య కారకాలతో కూడినటువంటి పొగమంచనమాట. అది చాలా డేంజర్. అందుకు స్కూళ్ళకి గూడా సెలవులు ఇచ్చేసేవాళ్ళనమాట. వద్దు, అవసరం లేదు, రానవసరం లేదు అని. అంత డేంజర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చమురు శుద్ధి కర్మాగారాలు చాలా ఇంపార్టెంట్. చమురు శుద్ధి కర్మాగారాల నుంచి విడుదలయ్యేటువంటి రసాయనాలు ఏవేవి అంటే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఇవి 2 కాలుష్య కారకాలనమాట. అదే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో అయితే సల్ఫర్ డయాక్సైడ్, ఓకేనా? సల్ఫర్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతది. కాబట్టి చమురులో అయితే సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ నైట్రోజన్ డయాక్సైడ్. అదే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో అయితే కేవలం సల్ఫర్ డయాక్సైడ్. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరి ఓ3ను దెబ్బతీసేటువంటి అంశాలు ఏవేవి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఏరోసోల్ స్ప్రే. ఏమంటారు సీఎఫ్‌సి, ఏసీ, రిఫ్రిజిరేటర్స్ ఈజీగా గుర్తుంటాయి. ఏరోసోల్ స్ప్రే అనేది గుర్తుండదు. ప్రీవియస్ టెట్‌లో అడగడం జరిగింది. క్రింది వాటిలో ఓజోన్‌ను దెబ్బతీసేటువంటి కారకం ఏది అని చెప్పేసి. ఏది అంటే మనకు ఏరోజోల్ స్ప్రే. ఓకేనా? నెక్స్ట్ మరి వాహనాల నుంచి రిలీజ్ అయ్యేటువంటి చిన్న చిన్న రేణువులు అవి కూడా రిలీజ్ అవుతుంటాయి. మరి వీటి వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే కంటి చూపును దెబ్బతీస్తాయి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. మరి తాజ్‌మహల్ మనం చెప్పుకుంటాం. ఆమ్ల వర్షాలనేవి మనకక్కడ కురవడం వల్ల తాజ్‌మహల్ అనేది బాగా దాని యొక్క వైట్‌నెస్ అనేది పాలరాతి యొక్క వైట్‌నెస్ అనేది కోల్పోయింది అని చెప్పేసి. అసలు ఎందుకలా జరిగింది అనేది ఇక్కడ చూద్దాం. ఏంటి అంటే తాజ్‌మహల్ దగ్గరలో మనకేమైందంటే మధుర చమురు శుద్ధి కర్మాగారం అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఈ మధుర చమురు శుద్ధి కర్మాగారం అనేది అక్కడ నెలకొల్పడం జరిగిందో, ఆ చమురు శుద్ధి కర్మాగారం నుంచి కొన్ని కాలుష్య కారకాలనేవి రిలీజ్ అయ్యేవన్నమాట. అవి ఏవేవంటే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ప్లస్ ఏమంటారు ఈ 2 వాయువులనేవి మనకి అక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే వాయువులు ఇలా రిలీజ్ అయినాయో ఇవి ఏం చేస్తాయంటే వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరితో చర్య జరగడం జరిగింది. వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరితో చర్య జరిగి ఇవి కూడా ఏమైపోయిందంటే మేఘాలలాగా ఫామ్ అయిపోయి అక్కడ ఆమ్ల వర్షం అనేది కురవడం జరిగింది. ఎప్పుడైతే ఆమ్ల వర్షం యాసిడ్ రెయిన్స్ ఎప్పుడైతే ఈ ఆమ్ల వర్షం కురవడం జరిగిందో అక్కడ పాలరాయి అనేది మెల్లగా ఏ రంగులోకి మారిందంట? పసుపు రంగులోకి మారడం జరిగింది. దీనినే మనం ఏమంటామంటే మార్బుల్ క్యాన్సర్ అని పిలుస్తాం. ఓకేనా? ఇది ఇట్లాంటివి కురిసేటువంటి వర్షాలను ఏమంటామంటే ఆమ్ల వర్షం అని పిలుస్తాం. తర్వాత మనం డయాగ్రమాటిక్‌గా క్లియర్‌గా చూద్దాము. ఇప్పుడు ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి చమురు శుద్ధి కర్మాగారం ఏదంటే మధుర చమురు శుద్ధి కర్మాగారము. ఓకేనా? మరి ఈ ప్రాంతాలలో కాలుష్యం అధికంగా ఉంది కాబట్టి ఇక్కడ కాలుష్యం చేయని ఇంధనాల్ని వాడండి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. మరి వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటివి అంటే సీఎన్‌జీ మరియు ఎల్‌పీజీ. వీటిని కాలుష్యం చేయని ఇంధనాలుగా పరిగణించడం జరుగుతుందన్నమాట. సీఎన్‌జీ అంటే ఏంటి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఎల్‌పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. వీటిని మరి వాహనాల్లో ఉపయోగించండి అని చెప్పడం జరిగింది. తర్వాత తాజ్‌మహల్ పరిసరాలలోని వాహనాలు సీసం లేని పెట్రోల్ వినియోగానికి మారాలని సూచించడం జరిగింది. మరి హరిత గృహ వాయువులు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏవేవి హరిత గృహ వాయువులు అంటే మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ మరియు నీటి ఆవిరి అనేవి మనకు హరిత గృహ వాయువులు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. చూడండి. భూమి ఉష్ణోగ్రత 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినట్లయితే భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. చూడండి. కేవలం 0.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితేనే భూమి మీద తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తదంట. అంటే మంచు కరగడం. ఎప్పుడైతే ఉష్ణోగ్రత పెరుగుతదో ఆటోమేటిక్‌గా మంచు అనేది మెల్లగా కరిగిపోతది. కాబట్టి ఎప్పుడైతే మంచు కరగడం స్టార్ట్ అవుతుందో డెఫినెట్‌లీ నీటి యొక్క పరిమాణం అనేది పెరుగుతది. నీటి యొక్క మట్టం అనేది పెరుగుతది. హైట్ అనేది పెరుగుతది. మరి ఎప్పుడైతే నీటి మట్టం పెరుగుతదో ఏమవుతది? ఆటోమేటిక్‌గా భూమి అనేది మునిగిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి
ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్ మనం ఎంతో అనుకున్నాం. జస్ట్ 0.5 డిగ్రీ. ఆల్రెడీ ఈ పరిణామాలు మనం అక్కడక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే అంటార్క్టికాలో ఉండేటువంటి కొద్ది శాతం మంచు అనేది కరుగుతూ ఉంది. దానివల్ల నీటి మట్టం పెరుగుతుంది అని జెప్పేసి మనము ఆల్రెడీ చాలా సార్లు మనం వినే ఉంటాం. ఓకేనా? మరి మహోత్సవాలను ఏ నెలలో జరుపుకుంటామంటే జూన్ నెలలో జరుపుకుంటాం కదా! వన మహోత్సవం. ఇది మనము సోషల్‌లో చదువుతాం. సెవెంత్ క్లాస్ సోషల్‌లో గూడా మనం కొన్ని చోట్ల చదువుతాం. వన మహోత్సవం అని జెప్పేసి. ఓకేనా? మొక్కలను బాగా డెవలప్ చేయడం కోసం ఏమంటారు గ్లోబల్ వార్మింగ్ తగ్గియడం కోసం అని జెప్పేసి మనం చదువుతాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి జల కాలుష్యం అంటున్నాం. సేమ్ అదే విధంగానే గాలిని కలుషితం చేసేటువంటి ఏ కారకాలున్నా గూడా వాటిని వాయు కాలుష్య కారకాలు అంటాము. అదేవిధంగా నీటి నాణ్యతను కలుషితం చేసేటువంటి పదార్థాలను ఏమని పిలుస్తామంటే జల కాలుష్య కారకాలు అని పిలుస్తాము. ఇక్కడ చూడండి వన మహోత్సవంకి ఇంకొక పాయింట్ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఎప్పుడు జరుపుకుంటామంటే మనము జనవరిలో జరుపుకుంటాం. మనము రోడ్డు భద్రతా విద్యలో చదువుతాం సెవెంత్ క్లాస్ సోషల్‌లో. జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా? నెక్స్ట్ చూడండి జల కాలుష్య కారకాలకు ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇచ్చినాడు అంటే మురుగు, విషపూరిత రసాయనాలు, సిల్ట్ అంటే రేణుపూరిత ఇసుక అనేవి మనకు జల కాలుష్య కారకాలు. మిగతావి కూడా ఉంటాయి కొన్ని. ఓకేనా? మనకి టెక్స్ట్ బుక్‌లో ఇచ్చినటువంటి పాయింట్స్ ఇవి కాబట్టి వీటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రకృతి కొరకు ప్రపంచ వ్యాప్త నిధి WWF చేసిన అధ్యయనంలో గంగా నది అనేది ఆపదలో ఉన్న ప్రపంచంలోని 10 నదులలో ఒకటిగా గుర్తించబడింది. అంటే ప్రపంచంలో 10 నదులనేవి ఆపదలో ఉన్నాయి. అందులో ఒకటిగా ఉన్నటువంటి భారతదేశానికి చెందినటువంటి నది ఏది అంటే గంగా నది. మరి ఈ గంగా నది అది అది ఆపదలో ఉందండి. ఎందుకంటే అనేక కర్మాగారాలనేవి నెలకొల్పడం వల్ల ఏమైంది అక్కడ ఉండేటువంటి వేస్టేజ్ అంతా కూడా ఆ నదిలో కలపడం జరుగుతుంది. అదేవిధంగా అనేక వ్యర్థాలనేవి వాటి నుంచి కర్మాగారాలు, ఇతర షాప్స్ నుంచి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాలుష్య కారకాలన్నీ కూడా మరి గంగా నదిలోకి పడేయడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మరి ఆ కాలుషితమైనటువంటి కారకాలన్నీ నీటిలోకి చేరినాయనుకోండి ఆటోమేటిక్‌గా నీరనేది పొల్యూట్ అయిపోతది కదా! మరి ఆ గంగా నది పొల్యూషన్‌ని తగ్గించాలి అని చెప్పేసి మొట్టమొదటగా కార్యాచరణ ప్రణాళిక అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే చాలా ఇంపార్టెంట్ 1985. 1985లో ప్రారంభించబడిన గంగా నది కార్యాచరణ ప్రణాళిక అనేది ఈ జీవనదిని కాపాడడానికి నెలకొల్పబడినటువంటి ఒక పథకము. కాబట్టి గంగా నది కార్యాచరణ ప్రణాళిక మొట్టమొదటి పథకం ఏది అంటే 1985లో చేపట్టినటువంటి పథకం. ఓకేనా? నెక్స్ట్ మరి ఆ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి అంటే నదిలోని కాలుష్య స్థాయిలను తగ్గించడం అనేది ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మళ్ళీ ఎప్పుడు 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా? కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. 1985 అదేవిధంగా 2016 ఓకే. నెక్స్ట్ మరి ఇక్కడ విషపూరితమైనటువంటి రసాయనాలైనటువంటి ఆర్సెనిక్, సీసం, ఫ్లోరైడ్‌లు మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపిస్తాయి కదా! ఈ 3 ఈ రసాయనాలనేవి మొక్కల యొక్క పెరుగుదల పైన ఇవి ఎఫెక్ట్ చూపిస్తాయన్నమాట. నెక్స్ట్ వేడి నీరు, ఉష్ణ జలం కూడా ఒక రకమైనటువంటి కాలుష్య కారణి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూడండి ప్రపంచంలోని 25% జనాభాకు సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో లేదు అని చెప్తున్నాడు. కాబట్టి శాతం అనేది గుర్తుపెట్టుకోండి. ఎంత శాతం మంది అంట 25% మంది. ఇక్కడ మనకి మరొక టెక్స్ట్ బుక్‌లో కూడా ఉంది. ఏమని ఉందంటే 1 బిలియన్ కంటే తక్కువ మంది. ఎంత? 1 బిలియన్ కంటే తక్కువ మంది మరి మంచి నీటిని పొందుకుంటున్నారు. తాగునీరు అనేది అందుబాటులో ఉంది అని మనకి ఒక టెక్స్ట్ బుక్‌లో కూడా ఉంది. ఈ స్టేట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నీటిని శుద్ధి చేయడానికి నిర్దేశించిన మోతాదుకు మించి క్లోరిన్ బిళ్ళలను ఉపయోగించకూడదు. ఓకేనా? మరి మనం అక్కడక్కడ క్లోరిన్ పౌడర్ వేసుకుంటుంటారు. ఎందుకంటే నీటిని కొంచెం ప్యూరిఫై చేస్తాయని. బట్ అవసరానికి మించి ఎక్కువగా వాడకూడదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి
కారుతున్న కుళాయి నుండి ఒక సెకనుకు ప్రతి సంవత్సరం వేల లీటర్ల నీరు అనేది వృధా అవుతుంది కదా! మనం ఒక సెకండ్ వేస్ట్ చేసే వాటర్ ఒక సంవత్సరానికంతా కలిపెళ్ళేప్పుడు ఏమైతది? 365 డేస్‌కి ఎన్ని సెకండ్స్? 365 సెకండ్స్. అంటే ఇట్లా మనం ఒక్కరే కాదు కదా! చాలా మంది ఉంటరు. కాబట్టి ఎంత అంటే చాలా ఎక్కువ మోతాదులో నీరు అనేది వేస్టేజ్ అవుతుంది అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఒక సైన్స్ స్టూడెంట్స్‌గా మనం చదవడమే కాదు, కొన్ని చదివినప్పుడు మనం మోటివేట్ అవ్వాలనమాట. అరే! నిజంగా జరుగుతున్నాయి కదా! పరిసరాలనే ఇట్లాంటి సిట్యుయేషన్స్ మనము సమాజంలో చూస్తున్నాము. మనం కూడా చేస్తున్నాము. అది చిన్న నెగ్లిజెన్సీ అనిపిస్తది తప్ప, మనకి దాని నుంచి ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదులే అనుకుంటాం. బట్ కొన్ని అంశాలు చదువుతున్నప్పుడు మనకి డెఫినెట్‌లీ మోటివేట్ అవ్వాలనమాట. ఓకేనా? జస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పిరిట్‌తోనే కాదు, అవి చదివినప్పుడు మనకు కొన్ని నైతిక బాధ్యతలు అవన్నీ గుర్తు చేస్తాయి కాబట్టి, వాటిని మనం కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా? ఓకే. ఇది ఇవాల్టి వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దీని యొక్క నోట్స్ కావాలనుకుంటే కింద గ్రూప్‌లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ సెండ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. మీరు ఒకసారి ఆ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. మీకు అక్కడ నేను ఆ నోట్స్ అనేది షేర్ చేస్తాను. ఇన్‌కేస్ ఇంకా ఎవరికైనా నోట్స్ అందకపోతే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నేను డెఫినెట్‌లీ మీకు నోట్స్ షేర్ చేస్తా. ఓకే. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ సారీ, ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయినాను. ఇక్కడ చూడండి, మీకీ ఆమ్ల వర్షం అనేది డయాగ్రమాటిక్‌గా చూపిస్తా అన్నా గదా! సో, ఒకసారి ఇక్కడ చూడండి. మరి ఇది మనకు సముద్రం కదా! సముద్రం నుంచి మనకు ఏమవుతది? నీటి ఆవిరనేది మరి జనరేట్ అవుతూ ఉంటది కదా! ఇక్కడ కర్మాగారాలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, అదేవిధంగా వెహికల్స్ నుంచి వచ్చేటువంటి గాలి కాలుష్యకాలు, ఇతర కారకాలు కదా! వీటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. ఇవి మరి ఈ నీటి ఆవిరి అంటే ఖచ్చితంగా అది ఏ రూపంలో ఉంటది? వాటర్ రూపంలో ఉంటది. హెచ్2ఓ కదా! ఈ హెచ్2ఓతో ఈ ఎన్ఓ2, ఎస్ఓ2 చర్య చెందుతాయి. ఎప్పుడైతే చర్య చెందుతాయో అప్పుడు ఏం ఫార్మ్ అయితాయి? ఏ రకమైనటువంటి మేఘాలనేవి ఏర్పడతాయి అంటే సల్ఫర్ డయాక్సైడ్, హెచ్ఎన్ఓ3, నైట్రస్ ఆక్సైడ్. ఎప్పుడైతే ఇవి ఏంటి హార్మ్‌ఫుల్ అనమాట ఇవి 2. ఈ 2 హార్మ్‌ఫుల్ కాబట్టి మరి ఇవి ఆల్రెడీ నీటిలో ఉన్నాయి కాబట్టి మరి ఈ రకమైనటువంటి మేఘాలు వర్షం కురిసినప్పుడు ఏమవుతాయంటే మొక్కలు అనేవి చనిపోతాయి కదా! మొక్కలనే గాదు, మనం చూస్తున్నాం గదా! చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్‌మహలే తీసుకున్నాం. తాజ్‌మహల్ ఏమైంది? మొత్తం పసుపు రంగులోకి మారిపోయింది. మొక్కలనేవి కాలిపోతున్నాయి అని జెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. రీసెంట్‌గా గూడా మనము మన ఏపీలో గూడా చూసాం. కోసిగి మండలంలో గూడా ఈ ఆమ్ల వర్షాలకి ఏమైందంటే కొన్ని చోట్ల ఆకులు కాలిపోయినాయనమాట కొన్ని చెట్లవి. ఇది ఏమంటారు? సర్వే చేసినప్పుడు బయటపడింది. ఓకేనా? ఇట్లాంటివి చాలా గూడా చూస్తున్నాం మనం నేటి సమాజంలో. సో, ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.